వెల్కమ్ టు మై ఛానల్ హేమా హంగామా. నేను మీ హేమ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మరి ఇవాల్టి హేమా హంగామాలో ఫిల్మ్ అప్డేట్స్ ఏంటో తెలుసా? సో ఎక్కడ చూసినా కల్కి 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 అని కల్కి హవా నడుస్తుంది. కల్కి గురించి అయితే ఈ రోజు పూర్తిగా మాట్లాడేసుకుందాం. సో కల్కి విషయానికి వచ్చేస్తే ఫస్ట్ గా పెద్దవాళ్ళతో మాట్లాడుకుంటూ వద్దాం. సో అమితాబ్ బచ్చన్ గారు అశ్విని దత్ గారి కాళ్ళు పట్టుకుని కాళ్ళకి నమస్కారం చేయడం అన్నది అది నిజంగానే ఆయన సంస్కారాన్ని తెలియజేస్తుందని చెప్పొచ్చు. అంతేకాదు ఆర్జీవి గారు చాలా ట్రెండింగ్ లో ట్వీట్లు వేస్తూ ఉంటారు. ఆయన ట్వీట్లు వేయడానికే ట్రెండ్ అవుతూ ఉంటారో, వేసిన ట్వీట్లే ట్రెండ్ అవుతుంటాయో మనకి అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం కదా. సో యాక్చువల్ గా ఆర్జీవి గారికి అమితాబ్ బచ్చన్ గారు, నాగార్జున గారు అంటే చాలా ఇష్టము. అలాంటిది ఆయన అమితాబ్ బచ్చన్ గారు చేసిన పనికి ట్వీట్ చేశారనమాట. సో అది కూడా ఏంటంటే ఇది అశ్విని దత్ గారు చేసుకున్న ఎంతో గొప్ప కార్యక్రమము. బిగ్ బి లాంటి, అమితాబ్ బచ్చన్ లాంటి ఆయన ఇలా అశ్విని దత్ గారి కాళ్ళు పట్టుకోవడం, నమస్కారం చేయడం అన్నది నేను ఇప్పుడు దాకా అయితే ఎప్పుడు చూడలేదు. ఆయన ఇప్పుడు దాకా ఎన్టీఆర్ గారి నుంచి చూసుకుంటూ వస్తే ఇప్పుడు దాకా వచ్చే కుర్ర హీరోల వరకు కూడా ఎవరు కూడా ఇలా అశ్విని దత్ గారికి కాళ్ళకి నమస్కరించినటువంటి సిచ్యువేషన్స్ అయితే నేను ఎక్కడా చూడలేదు. అలాగే అమితాబ్ బచ్చన్ గారు కూడా ఏ నిర్మాతకి కూడా ఇలా కాళ్ళకి నమస్కారం చేయడం అనేది నేనైతే ఎప్పుడూ చూడలేదని ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ అయితే తెగ వైరల్ అయిపోతుంది. ఎంతమంది ఈ ట్వీట్ ని చూశారు అండ్ ఎంతమందికి అమితాబ్ బచ్చన్ గారి ఈ గెస్చర్ నచ్చింది? సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ టు ఫాలో హేమా హంగామా.